गणेशाय अध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ జోన్. మరి తెలంగాణలో బోనాల పండగకి అదేవిధంగా చాలా ప్రత్యేకత ఉంటుంది. మరి బోనాల పండగ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో ఈ బోనాల పండుగ అనేది జరుగుతుంది. మరి ఇదే విధంగా బోనాల పండుగ ఉత్సవాలు జరిగినప్పటికీ కూడా మరి ఖైరతాబాద్లో అయితే గణేష్ ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఒక 100 రోజుల ముందు నుంచే ప్రతిసారి గణేశుడిని ఇక్కడ మేకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి ఏమైందంటే కొంచెం 65 రోజులు లేట్ అయిందంట. యాక్చువల్గా మనం మొన్న చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో 65 రోజులు లేట్ అయిందంట. అయినప్పటికీ కూడా వినాయక చవితికి 2 రోజుల ముందే అన్ని ఏర్పాట్లు అనేవి పూర్తయిపోతాయంట. సో మొత్తం మీద వినాయకుడు ఎట్లా ఉండబోతాడు అనేదానికి అందరు క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. నిజంగా చెప్పుకోవడానికి ఏముందంటే వెనకాల చూస్తే అయితే మనకు పోస్టర్ ఓపెనింగ్ అయితే కనిపిస్తుంది. మన పోస్టర్ ఓపెనింగ్లో మరి లాస్ట్కి వినాయకుడు అయితే ఏ విధంగా ఉండబోతాడు అనేది అందరికీ క్యూరియాసిటీ. ఆ పోస్టర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చాలామంది అయితే మీడియా వాళ్ళు కావచ్చు, నార్మల్ జనాలు కావచ్చు, చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. మరి పోస్టర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, పోస్టర్లో ఏముంది అనేది ఇప్పుడు అందరికీ సస్పెన్స్ అనమాట. నార్మల్గా మొన్న చైర్మన్ గారు చెప్పింది ఏంటంటే మనకి మన అయోధ్య బాలరాముని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అని చెప్పిండు. మనం చూసుకున్నట్టయితే అక్కడ పక్కన కూడా మేకింగ్ అయితే జరుగుతుంది. సో ఏంటంటే అయోధ్యకి వెళ్ళి బాలరాముని దర్శించుకునే వాళ్ళు ఎవరు కూడా చాలామందికి స్తోమత ఉండదు. కొందరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, కొందరు దర్శనం చేసుకోవాలని పోయి డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖైరతాబాద్ గణేష్ని అయితే దగ్గర ఏరియా వాళ్ళందరూ చూడడానికి వస్తారు. కాబట్టి అక్కడ ఈ బాలరాముని కూడా ఇక్కడ మేకింగ్ చేసి ప్రతిష్ఠిస్తున్నారట ఈ ఇయర్. సో పోస్టర్లో ఏముందనేదే ఎదురు చూద్దాం, మీకు కూడా చూపిస్తాం. అది బాగానే ఉంది. ఏం ఎదిగింది ఏం కదా లీగల్గా
సో ఇప్పుడు మీరు చూస్తే ఇంకా మనకి గణపతి అయితే రెడీలోనే ఉందన్నమాట. ఇంకా 32 డేస్ అయితే మనకి ఇంకా పనులు అయితే జరగాల్సి ఉంది. సో మట్టి పని అయితే మనకి నిన్ననే స్టార్ట్ అయిందన్నమాట. కెమెరాస్ పెట్టి ఫోటోస్కి